అమెరికా అధ్యక్ష సలహాదారు పదవి నుంచి వైదొలుగుతున్న ఎలన్ మస్క్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. వీడ్కోలు వేళ మస్క్ నుదుటి, కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సారథిగా ఎలన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే ఈ కార్యక్రమంలో మస్క్ ముఖంపై ఉన్న గాయం చర్చకొచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్ను ప్రశ్నించారు. మస్క్ స్పందిస్తూ ఈ గాయం తన కుమారుడు చేసిందని, తను తన 5 ఏళ్ల కుమారుడు బీచ్లో గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు పిల్లాడు తన ముఖంపై ఒక పంచ్ ఇచ్చాడని తెలిపారు. దీంతో అక్కడ గాయం ఏర్పడిందని, ఆ సమయంలో దీన్ని తాను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిందని చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ స్పందిస్తూ మస్క్ కుమారుడు అలా చేయగలడని అన్నారు. ఎలన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వాడుతున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా అని మస్క్ను ఓ విలేకరి ప్రశ్నించారు. అందుకు మస్క్ స్పందిస్తూ అది తప్పుడు కథనం అంటూ సమాధానమిచ్చారు. అయినప్పటికీ మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.